నమస్తే అండి, మీ పేరు? ఆనంద్ కుమార్. ఏం చేస్తారండి మీరు? నేను ప్రైవేట్గా జాబ్ చేస్తున్నాను. ఏ ఏరియా అండి మీది? సీతంగా. మేడం, ఇప్పుడున్న ప్రభుత్వ పాలన అనేది ఎలా ఉంది? బాగుంది అనుకుంటున్నారా, బాగాలేదనుకుంటున్నారా? చాలా బాగుంది. ఏంటండి, ఏం బాగుంది అసలు? ప్రతిదీ అభివృద్ధి చేయడం ఏంటి, రోడ్లు ఏంటి, ఇల్లు ఏంటి, ప్రజలకి అందేదంతా అందుతుంది. చాలా బాగుంది. అయితే 2024 ఎలక్షన్లో ఎవరు కోటేద్దాం అనుకుంటున్నారు? మేమైతే జగన్కే. ఎందుకండి? అతను చేసింది బాగుంది కదా. ఇంత ముందు పరిపాలన అంతా చూసాము, అప్పటికి ఇప్పటికి చాలా తేడా ఉంది. ఎవరిని అడిగినా చెప్తారు జగన్కి. అయితే మిగతా పార్టీ నాయకులు కూడా సంక్షేమం చేస్తాం, మాకు ఓటేసి గెలిపించండి అని అడుగుతున్నారు. మరి దానిపై మీ అంతకుముందు ఎందుకు చేయలేదండి? అంతకుముందు చేయాలి కదా, వాళ్ళు ప్రభుత్వంలో ఉండేవారు కదా, అంతకుముందు వాళ్ళు ఉండేవారు. వాళ్ళు ఎందుకు ఓడిపోయారు? ఇవన్నీ మాట ఇచ్చి చెయ్యలేకపోవడం వల్ల ఓడిపోయారు. ఇతను మాట ఇచ్చి చేశారు, నెరవేర్చారు, అన్నీ చేస్తున్నారు కూడా. ఇంకా ముందు ముందు ఇంకా పోళ్ళు ఉన్నాయి. ఇంకా ఇతను కానీ 2024లో గెలిస్తే చాలా అభివృద్ధి పొందుతారు. అయితే మిగతా పార్టీ సంక్షేమం చేస్తాం, మీకు మేలు చేస్తాం అని చెప్పి మేనిఫెస్టోని కూడా రిలీజ్ చేశారు. మరి ఇప్పుడున్న తెలుగుదేశం వాళ్ళు వచ్చారు, సంతకాలు తీసుకున్నారు. వాళ్ళు అనేది ఏంటంటే ఇంటికి 18,500 ఆడవాళ్ళు ఉన్న వాళ్ళందరికీ ఇస్తారన్నారు. అలా ఎంతమందికి ఇస్తారు? అది నమ్మొచ్చు. ఇతను అనేది ఏజ్ లిమిట్ పెట్టారు, ఇలా ఉంటే పెట్టారు. కాపు నేస్తున్నాడు, అది కాపులకే. 45 సంవత్సరాలు 45 సంవత్సరాలకు వస్తాయి. ఈబీసీ నేస్తున్నారు, అది వేరే క్యాస్ట్. అలా అంటూ ఉంటాం. ఇంట్లో ఎంతమంది ఆడవాళ్ళు ఉన్నారు అంతమందికి ఇచ్చేస్తాను 10,000 అంటే అలాగా ఎవరు నమ్ముతారు? అయితే మేనిఫెస్టో ఇప్పుడున్న ప్రభుత్వ మేనిఫెస్టో కంటే బాగుంది అని వారు చెప్పుకుంటున్నారు. మరి దానిపై మీ అభిప్రాయం ఏంటంటే? అదేంటి బాగుందండి? ఇప్పుడు ఏజ్ లిమిట్ లేకుండా ఏది బాగుందని అనుకుంటా. ప్రతిదానికంటూ ఒక లిమిట్ ఉంటుంది కదా, ఆ లిమిట్ దాటేసారు. ఏం చెప్పాలి, ఏం చెప్పకూడదు కూడా తెలియకుండా చేస్తారు. అయితే ఇప్పుడున్న ప్రభుత్వం పెట్టిన వాలంటీర్ వ్యవస్థ అనేది అసలు నిరుపయోగంగా ఉంది. దానికి అసలు వేస్ట్ అని కొంతమంది అభిప్రాయపడుతున్నారు, ముఖ్యంగా మిగతా పార్టీ నాయకులు. మరి దానిపై మీ అభిప్రాయం ఏంటి? చాలా ప్రయోజనాలు వాలంటీర్ల వల్లే జరుగుతున్నాయి నిజంగా. ఎందుకంటే అప్పుడు చూసేవాళ్ళం పెన్షన్లు అంటే తెల్లవారు 3-4 నుంచి లైన్లు కట్టేవారు. ఇప్పుడు ఇంటి ముందుకు వెళ్ళి పెన్షన్ తీసుకుంటున్నారు. ఎక్కడ హాస్పిటల్లో ఉన్నా, ఎక్కడ ట్రీట్మెంట్లు తీసుకుంటున్నా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇవ్వడం అనేది గంతే కదా. ఇప్పుడు ఒక ఆఫీసరే ఇస్తారు ఆఫీసులో, వాళ్ళు వెళ్ళి ఇవ్వరు కదా, వాళ్ళు వెళ్ళి పెన్షన్ ఇవ్వరు కదా హాస్పిటల్కి వెళ్ళి. ఇప్పుడు వాలంటీర్ అంటే వెళ్తున్నారు. మాకు తెలిసి పశ్చిమ గోదావరి వెళ్ళారని ఇక్కడ మాకు కొన్ని వాటిలో న్యూస్లు వస్తున్నాయి, మేము చూస్తున్నాం కూడా. రావడమే కదా అది నిజం, అది ఫేక్ అయితే కాదు. ఎందుకంటే తీసుకుంటున్నారు కూడా చెప్తున్నారు, మాకు నిజంగా హాస్పిటల్లో ఉంటే పెన్షన్ పోతుంది, ఎవరు వచ్చి ఇవ్వరు కూడా అనేసి. నిజంగా అప్పుడైతే 10-15 రోజులు 1 డేలో పెన్షన్ మొత్తం కంప్లీట్ అవుతుంది. అప్పుడు 10 రోజులు తిరిగేవాళ్ళు. ఈ రోజు కాదు సర్వర్ అవ్వట్లేదు, రేపు కాదు ఎల్లుంది రా అని తిరిగేవారు. సాయంత్రం 5, 6, 9 అయిన రోజులు కూడా ఉన్నాయి. సార్, మీ పేరు? ఎమ్మరావు అండి, మున్సిపల్ కార్పొరేషన్లో చెప్తున్నాం సోషల్ వర్కర్గా. సార్, ఏ ఏరియా సార్ మీది? ఏ ఏరియా సార్? ఎంఈపీ. జగన్ గురించి మా జీతాలు పెరిగాయండి, 25,000 ఇస్తున్నారు. సార్, ఇప్పుడున్న ప్రభుత్వం ఎలా అనిపిస్తుందండి మీకు? అసలు ఏం నచ్చింది? ఇప్పుడున్న ప్రభుత్వం నచ్చిందా, నచ్చలేదా? జగన్ ప్రభుత్వం నచ్చింది మాకు. ఏంటండి, ఏ నచ్చింది? పథకాలు కానీ ఆయన చెప్పినవి కానీ అన్నీ మాకు నచ్చాయి. మనం పర్మనెంట్ చేయమని కోరుతున్నాం జగన్ గారిని. సార్, అయితే 2024 ఎలక్షన్లో ఎవరు కోటేద్దాం అనుకుంటున్నారు? జగన్ గారికి. ఎందుకండి? మిగతా పార్టీ నాయకులు కూడా ఉన్నారు కదా. అది మంచి చదువుకున్న పిల్లలకి అమ్మఒడి, ఒక అమ్మాయిలని 40 సంవత్సరాల వయసు వాళ్ళు కానీ అందరికీ డబ్బులు ఇస్తున్నారు. కరోనా కాలంలో ఇంటికి 1000 రూపాయలు ఇచ్చారు, వేసం ఇచ్చారు, అన్ని చూస్తారు. అప్పటికి మాత్రమే. అయితే మిగతా పార్టీలు సంక్షేమం చేస్తాం, పథకాలు పెడతాం అంటున్నారు కదండి. నేను దొంగ పార్టీలో మాట ఇస్తాను కానీ ఏమవుతాయి, ఓట్ల వరకు ఓడుకుంటున్నారు. జగన్ గారికి తర్వాత రాష్ట్రంలో అన్ని జిల్లాలు బాగానే ఉన్నాయి, బాగుపడుతున్నాం. సార్, మీ పేరు? ఏం చేస్తారండి మీరు? ఏ ఏరియా అండి? సార్, ఇప్పుడున్న రాష్ట్ర పరిస్థితి ఎలా ఉంది సార్? అసలు ఆంధ్రప్రదేశ్లో సంక్షేమం కానీ అభివృద్ధి కానీ ఎలా ఉంది? ఏంటి సార్, అయితే 2019 ఎలక్షన్ తర్వాత 2019 ఎలక్షన్ ముందు ఎలా ఉంది సార్? అసలు రాష్ట్రంలో అభివృద్ధి కానీ సంక్షేమం కానీ అప్పుడు బాగుందా, ఇప్పుడు బాగుందా? చాలా బాగుంది. ఏంటండి, ఏం బాగుంది? అభివృద్ధి ప్రతి సంక్షేమంలో ప్రజలు డైరెక్ట్గా అందుతానికి సాధ్యమైన విషయం కాదు. అయితే 2024 ఎలక్షన్ రాబోతుంది, మరి ఎవరు కోటేద్దాం అనుకుంటున్నారండి? చెప్పదు 100% జగన్మోహన్ రెడ్డి గారికి. జగన్మోహన్ రెడ్డికే. ఎందుకండి? ఆయన నెక్స్ట్ ఇంకా అభివృద్ధి చేస్తారు. ఏంటండి, ఎందుచేతన మీరు మిగతా పార్టీ నాయకులకు కాకుండా జగన్కే ఓటు వేయాలనుకుంటున్నారు? ముందు చూసాం కదా, చంద్రబాబు తీసి
ఇల్లు చేయడం చేస్తే మనం ఇంకా అభివృద్ధి అవుతుంది.